స్వాతంత్రము ఎవరికి వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. ఎవరికి వచ్చింది స్వాతంత్రం? ఉన్నత వర్గాల వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది, ఆధిపత్య కులాల వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. బహుజనులకి రాలేదు, ముఖ్యంగా దళితులకి రాలేదు. కనీసము ఆదివాసీలైనా కొంచెం వాళ్ళ సంస్కృతితో వాళ్ళు బతుకుతున్నారు, కానీ దళితులు అనే వాళ్ళకి చాలా రకాలైన డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి. నిన్న ఒక 10 రోజుల క్రితం, ఈరోజు, రేపు, ప్రతిరోజు కూడా అసలు చిన్న పిల్లలని కూడా చూడకుండా పాఠశాలల్లో కూడా ఈ కుల జాడ్యాలు పెరిగిపోయి పిల్లలకి కులం పేరుతో తిట్టి వాళ్ళని అవమానించి వాళ్ళ మైండ్స్ని పొల్యూట్ చేసి వాళ్ళు చదువుకోనివ్వకుండా చేయడం అనేది ఇది చాలా అన్యాయం. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వీటిని ఎందుకు ఖండించటం లేదు? ఎవరు చెయ్యాలి? అసలు ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు? ఇవన్నిటినే చూసి చూడనట్టు ఊరుకుంటున్నాయి. మరి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కులం పేరుతో తిడితే మనం ఊరుకుంటామా, మనం ప్రశ్నించమా అని చెప్పేసి ఊగిపోతూ మైక్ని ఇరగొట్టి మరీ చెప్పాడే. మరి ఇప్పుడు రావట్లేదు ఆయన డిప్యూటీ సీఎం. ఆ చిన్నపిల్లలు ఆక్రందన చేస్తున్నారు ప్రతి స్కూల్లో. అప్పుడో ఒక వారం రోజుల క్రితం ఒక గిరిజన పాఠశాలలో అక్కడ కూడా వాళ్ళకి సవరముండలు అది ఇదన్నీ తిట్టారంట. అది ఆధిపత్య కులాలకు సంబంధించిన టీచర్లు. అసలు ఏంటి దూషణలు? అసలు టీచర్లు ఎలా ఉండాలి? టీచర్ల పని ఏంటి? అసలు కుటుంబంలో ప్రథమ విద్యాలయం అయితే కుటుంబంలో శిక్షణ తీసుకున్నాక ఎక్కువ కాలము ఉండేది విద్యాలయాల్లోనే. మరి ఆ పిల్లలకి ఏం నేర్పుతున్నాం మనం? సొసైటీలోకి వచ్చిన తర్వాత, వాళ్ళు పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకోవాలి? క్రమశిక్షణ, విజ్ఞానము, నడవడిక, వాటితో పాటు జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానము వాళ్ళ అభివృద్ధికి బాట వేయాలి. కానీ వాళ్ళని ఇలాంటి కుసంస్కారంతో ఉపాధ్యాయులు బిహేవ్ చేస్తే దీన్ని ఏమనాలి? సమాజం ఎట్టిల్లిపోతుంది అనాలి. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అసలు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇది మాత్రం చాలా విచారించదగ్గ విషయం. దీన్ని ప్రతిఘటించాల్సిన విషయం, దీన్ని ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఇది ఈరోజు, రేపు, ఎల్లుండి ఇంకా ఇలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి బహుజన మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, స్పందించండి అందరూ కూడా. వాళ్ళు మన పిల్లలు కాకపోవచ్చు, మన జాతి పిల్లలు వాళ్ళు. వాటి కోసం స్పందించాలి, మనం ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి. ఇవన్నీ చేసిన మనకి న్యాయం జరగదని తెలిసినప్పటికీ కూడా మనము వాటిని ఖండించాలి, వాటి గురించి మాట్లాడాలి, అందరికీ చెప్పాలి అసలు ఏం జరుగుతుంది సొసైటీలో, సమాజంలో. అట్టడుగు వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, దళితులకి ఏం జరుగుతుంది అనేది ప్రతి సామాన్యుడికి తెలియాలి కదా. మరి ఎవరో సోషల్ మీడియాలో చూసిన వాళ్ళే తెలుస్తుంది, వైరల్ అవుతుంది. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. అవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఏం చేయాలి మరి దీనికి? మనకు కావాల్సింది ఏంటి? ఇవన్నీ అరికట్టాలంటే మనకేం కావాలి? మనకు రాజ్యాధికారం కావాలి. బహుజనులకి రాజ్యాధికారము సిద్ధించినప్పుడే మన ఈ అసమానతలు, మనకు జరుగుతున్న అన్యాయాలు, మనకు జరుగుతున్న ఇబ్బందులు మనకు సమసిపోతాయి. కాబట్టి నేను బహుజనులందరికీ, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇంకా అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసికట్టుగా రావాలి. బహుజన రాజ్యాధికారం కోసము పాటుపడాలి. అందరూ సమీకరణ జరగాలి, ఓటు చైతన్యం పెంచుకోవాలి. మన బహుజనులకే ఓట్లు వేసుకుని మనము రాజ్యాధికారం తెచ్చుకోవాలి. ఎందుకనంటే 3% ప్రజలు ఉన్నవాళ్ళు పరిపాలించుకుంటున్నారు, 97% ఉన్న ప్రజలు పాలితులుగా ఉంటున్నారు, బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇప్పటికీ ఇల్లు లేవు, ఇప్పటికీ కూడా మంచి సరైన సౌకర్యాలు లేవు, వసతులు లేవు.
ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఏవి కూడా లేవు, హాస్పిటల్స్ లేవు. ఒక్కొక్కసారి అసలు ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఇప్పటికి కూడా తట్టల్లోనూ మంచాల మీద మోసుకొని అర్ధరాత్రి ఏదో అయితే వాళ్ళు వర్షంలోనూ బురదల్లోనూ కొండలపై నుండి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి హాస్పిటల్కి వెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళు చనిపోతే అక్కడ నుండి ఇంటికి శవం తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేయరు. నేను ఈ మధ్యన చూశాను, ఒక స్కూటర్ మీద చెల్లెలు చనిపోతే పట్టుకెళ్తున్నాడు, ఒక తల్లి చనిపోతే మూట కట్టుకొని భుజం మీద ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. ఇలాంటివి ఎన్నెన్నో మనం చూసినవి 1-2 ఇంకా ఎన్ని జరుగుతున్నాయో వేలాది సంఖ్యల్లో. అవన్నీ బయటికి రావటంలే, మనం స్పందించట్లే. ముఖ్యంగా విద్యావేత్తలైన బహుజనులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరందరూ కూడా బయటికి రండి, మాట్లాడండి. ఒక్కొక్కరు కాదు, సమూహాలుగా మాట్లాడండి. సమూహాలుగా మాట్లాడి సమూహాలుగా చర్చించుకొని మనందరం కూడా రాజ్యాధికారం గురించి మనము పోరాటం చేద్దాం. మన వాళ్ళని చైతన్యం చేసుకుందాం. ముఖ్యంగా చదువుకున్న ఎంప్లాయీస్, బహుజన ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి ఒక్క త్రాటి మీద నడిచి ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారం మనం సాధించుకుంటే కానీ మనకి జీవించే హక్కు కూడా ఉండదు. కాన్స్టిట్యూషన్ తీసేస్తే మనం ఏమవుతామో మనకు తెలియదు. ఇంకా ఇప్పటికీ ఈ మాత్రం నడుస్తున్నప్పటికీ మనల్ని కాన్స్టిట్యూషన్ పరిపాలన జరుగుతున్నప్పటికే మనల్ని నిర్దాక్షిణ్యంగా రేపులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, తర్వాత దొంగలుగా ముద్ర వేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. ఇవన్నీ చాలా అన్నట్టు ఇంకా ఎన్నో డిస్క్రిమినేషన్స్ జరుగుతున్నాయి. విద్యాలయాల్లో, వైద్యాలయాల్లో ఎక్కడ చూసినా మనకి ఈ వివక్షతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఆగాలంటే మనకి రాజ్యాధికారం ఒక్కటే ప్రథమ అంతిమ లక్ష్యము, కర్తవ్యము. మనకి రాజ్యాధికార సాధన మాత్రమే. కాబట్టి బహుజనులందరికీ మరొకసారి నేను వేడుకుంటున్నాను, అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఒక్క త్రాటి మీదకి రండి. మనందరం కలిసి పనిచేద్దాం. కలిసి పనిచేసి మన బహుజన రాజ్యాధికారం తెచ్చుకుందాం. మన భావితరాల పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. జై భీమ్, జై పూలే, జై భారత్.